వీళ్ళు టెర్రరిస్టులను, వీళ్ళు గుండాలను, వీళ్ళు రౌడీలను పూచిగా చూపి ఏ రకంగా ఓట్లు కొల్లగొట్టి గద్దెనెక్కే ప్రయత్నం చేస్తాం. హిందూ సమాజంలో ఉన్నటువంటి లౌకికవాదులు, సెక్యులర్ వాదులు అందరూ ఆలోచన చేయాలి, అందరు ముందుకు పోవాలి. అసలు వీళ్ళకు ఉన్నటువంటి కల్చర్ ఏందో మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళు ఎందుకు మనల్ని అధికారం కోసం మాయ చేస్తున్నారో అర్థం చేసుకోవాలి. ఏ ఎలక్షన్ వచ్చేసినా కూడా ఏదో ఒక గుడికి సంబంధించినటువంటి అంశం తీసుకున్నాం. మా ముస్లింల దాంట్లో ఒక సామెత ఉన్నది, ఆ సీతమ్మ తల్లి పరిశాన్ అవుతుందంట. సీతమ్మయ్య పరిశాన్ है बीजेपी के काम से, इन्होंने सारा पैसा लूट लिया अपने पति के नाम से. ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి సోదరులారా. ఈ ఎలక్షన్స్ అనేవి చాలా ఉన్నతమైనటువంటి ఎలక్షన్స్. ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే ప్రజాస్వామ్యం పట్టగట్టగలుగుతుంది, మన వాక్ స్వాతంత్రం పట్టగట్టగలుగుతుంది. ఈరోజు చాలా మంది ఎంఆర్ఓ ఆఫీసులో అక్కడిక్కడ పోలీస్ స్టేషన్లో పోయి ధైర్యంగా కాలని ఎత్తుకొని మనం మాట్లాడుతున్నామంటే అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి భిక్ష. కాంగ్రెస్ పార్టీ పౌరుల్ని తయారు చేస్తుంది, బీజేపీ ప్రజల్ని తయారు చేస్తారు, ప్రజలు రాజుల్ని తయారు చేస్తారు, పౌరులు ప్రజాస్వామ్యాన్ని తయారు చేస్తారు. మనకు రాచరికం కావాలన్నా ప్రజాస్వామ్యం కావాలన్నా ఒక్కసారి మనం ఆలోచన చేసుకొని ఓటేయాలని చెప్పేసి కోరుకుంటూ నమస్కారం.